కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు పాల్పడుతూ ఉన్నాడు. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కాలరాయడం కోసం నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నాడు. ఆ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులందరూ మరొకసారి బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ఏ హక్కులు ఉండవు, ఏ చట్టాలు వర్తించో, బానిసలాగా యజమానుల కాళ్ళ కింద పనిచేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడుద్ది. అందుకని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం ఈ 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాదు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో చూస్తే కనుక మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్యాయంగా విదేశీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాడు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు మీరు చెప్పేది ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తారా, రెండో వైపు ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తం కూడా నిర్వీర్యం చేయడం కోసం నరేంద్ర మోడీ కుట్రలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలు చెప్పడం తప్ప స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఒక్క అడుగు కూడా వేయట్లేదు. ఈ నేపథ్యంలో కార్మిక వ్యతిరేకమైనటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇటువంటి తప్పుడు విధానాలను మానుకో, కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకో. లేని పక్షంలో జూలై 9వ తేదీ ఈ దేశం మొత్తం కూడా బొగ్గుమంటది. కోట్లాది మంది కార్మికులు సమ్మెలోకి వస్తారు. దాని యొక్క ప్రతిఫలాలన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఐఎఫ్టియు నగర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే ఏలూరు నగరంలో పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ యొక్క నిరసన ప్రదర్శన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీని యొక్క నేపథ్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాలుగా కార్మికులపైన, పేద రైతులపైన, అనేక పేద వర్గాల మీద ఈ దేశంలో దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఉపసంహరించి ఏదైతే 130 సంవత్సరాలకు ముందే కార్మికులు అనేక హక్కులు, అనేక చట్టాలు సాధించుకున్నటువంటి చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉన్నది. అటువంటి చట్టాలని ఈ రోజున పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులపై దాడి చేసి ఒక బానిసత్వంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని యథాతథంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో రైతాంగం పండించినటువంటి పంటకి కనీస గిట్టుబాటు ధరని అమలు చేయాలని, అదేవిధంగా అనేక రంగాల్లో ఉపాధి కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ 26,000 రూపాయల కనీస వేతనం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులకు కనీసం సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 600 రూపాయలు వాళ్ళకి కూలీ రేట్లు కేటాయించాలని, ఇంకా తదితర డిమాండ్లతో ఈ దేశంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
ఈ రోజున నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఇది అసలు ఈ రోజున మనం వాస్తవంగా చెప్పాలంటే ఒక సమ్మె చేయాలని అనుకున్నాం. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా చేసినప్పటికీ కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు జూలై 9వ తారీఖున మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీరు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మరింత పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఏలూరు ఐక్య కార్యాచరణ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏలూరులో ఏఐటియు, సిసిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో 90% పైగా ఉన్నటువంటి కార్మిక శ్రమశక్తిని కారు చౌకగా వినియోగించుకోవాలన్నదే పాలక వర్గాల పన్నాగం. అందుకోసం 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారాయి. సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, సంప్రదింపులు జరిపేటువంటి హక్కు లేదు. మరోవైపు రోజుకి 8 గంటల పని దినానికి బదులు 12 గంటల పని దినాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి కారణమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, శ్రామిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడతాంది. ఎప్పటికైనా ఈ ప్రజాగ్రహాన్ని, కార్మికాగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి 44 చట్టాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఆ సమ్మెతో ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.